ఈరోజు మరీ ఒక్కడనే ఉన్నాను, మరి ఇన్ని గన్నులు పెట్టేసి కాల్ చేయకుండా నన్ను జాగ్రత్తగా. సింహం సింగిలే వస్తుంది. ఏమండి, గన్నుల సినిమా కాదు, కత్తుల సినిమా. మీకు గన్నులైనా కత్తులైనా ఎప్పుడు ఒకటే కదా. అలా ఏం లేదండి, ఈరోజు ఈ మధ్య నేను కూడా దొరుకుతున్నా అక్కడక్కడ. మన చావా సినిమా 7th మార్చిని రిలీజ్ చేస్తున్నామండి. ఇది అందరికీ తెలుసు, హిందీలో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ఈ సినిమా. అట్లాంటి ఇంత మంచి సినిమాని తెలుగులో తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీకు అందరికీ కూడా తెలుసు, గీతా ఆర్ట్స్ అనేది ఏ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ అయినా సరే ఒక మంచి సినిమా వస్తున్నప్పుడు దాన్ని తెలుగులోకి తీసుకురావడానికి ఎప్పుడు కూడా ముందుంటాం. ఒకప్పుడు గజనీ కావచ్చు, దాని తర్వాత మొన్న 2018 కావచ్చు, అంతకుముందు కాంతారా కావచ్చు. అలాగే ఎనీ సినిమా బాగుంది అంటే కనుక మేము ఎప్పుడు కూడా ఆ సినిమాని తెలుగులోకి తీసుకొస్తానికి చాలా ఉత్సాహంగా ముందుగా ఉంటాము. అదేవిధంగా చావా చూసినప్పుడు కూడా, అంటే యాక్చువల్లీ నేను ఒక 1 వీక్ లేట్గా చూస్తాం జరిగింది ఈ సినిమాని. ఇమీడియట్లీ అక్కడ ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయ్యి, లేదంటే ఇట్లాంటి మంచి సినిమా తెలుగులో డెఫినెట్గా ఆడుతుంది. ఎందుకంటే ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా చాలా బాగా తీసుకెళ్తారు. దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. అది తమిళ సినిమా అయినా సరే, మలయాళం సినిమా అయినా సరే, కన్నడ సినిమా అయినా సరే, లేదంటే కనుక ఒక హిందీ సినిమా అయినా సరే, ఎనీ లాంగ్వేజ్ ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా చాలా దగ్గరగా, చాలా మనసుకు దగ్గరగా తీసుకుని ఆదరిస్తారు 100%. అదేవిధంగా చావా సినిమా కూడా, ఇది అన్ని సినిమాలు లాంటి సినిమా కూడా కాదు. మన చరిత్రని, ఎస్పెషల్లీ మన దక్షిణాది చరిత్రని నిజంగా చాలా ఇంపార్టెంట్ ఘట్టాలతో ఈ సినిమా నేపథ్యం అనేది తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా దీంట్లో ఉన్న క్లైమాక్స్ లాస్ట్ 25 minutes ఇండియా మొత్తాన్ని, హిందీ వెర్షన్లో రిలీజ్ అయినప్పుడు ఇండియా మొత్తాన్ని కూడా కళ్ళంట నీళ్ళు పెట్టించింది లాస్ట్ 25 minutes. అట్లాంటి అంత మంచి చిత్రాన్ని ఈరోజు మేము తెలుగులోకి తీసుకొస్తున్నాము. డెఫినెట్గా ఈ సినిమా చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా తెలుగులో రావాలని చెప్పి కోరుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఈ సినిమాకి వచ్చి ఈ సినిమాని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి మంచి సినిమాలు నిజంగా మంచి విజయం సాధిస్తే కనుక చాలామందికి ఒక మంచి ఇన్స్పిరేషన్ అవుతుంది. మన చరిత్రలో ఎన్నో ఇట్లాంటి బయటికి రాని కథలు చాలా ఉన్నాయి. అట్లాంటి కథలను బయటకు తీసుకొస్తానికి చాలామంది కూడా ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఒక ధైర్యం వస్తుంది ఇట్లాంటి సినిమాలు బాగా ఆడినప్పుడు. అపార్ట్ ఫ్రమ్ అన్నిటికన్నా కూడా ఈ సినిమా ఒక టెక్నికల్గా కానీ, ఒక కథాంశంగా కానీ, ఒక స్క్రీన్ ప్లేలో కానీ, ఒక క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం నిజంగా మెస్మరైజ్ చేసింది మమ్మల్ని అందరినీ కూడా. ఇంత మంచి సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు ప్రేక్షకులు మిస్ అవ్వకూడదని చెప్పి ఒక 2 weeks లేట్ అయినా కూడా అరవింద్ గారు నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎదురు తీసుకురావాలని చెప్పి, అపార్ట్ ఫ్రమ్ ద మనీ, అంటే ఇప్పుడు ఈ సినిమాని ఇక్కడ రిలీజ్ చేయాలంటే మాకు చాలా ఖర్చు అవుతుంది. ఇది రేపొద్దున వస్తుందా రాదా ఈ అన్నిటికన్నా కూడా ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చెప్పి మాత్రం ముందు తీసుకొస్తున్నాం మేము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ బన్యాస్ గారు, ఏమండి సార్ అన్ని విధాల ముందు కంగ్రాట్స్. తెలుగు వాళ్ళకి ఇస్తే బాగుంటుందంటే ఆయన ఒకటే అన్నాడు, చాలా పెద్ద ప్రొడక్షన్ వస్తుంది, వాళ్ళు అలా ఇవ్వరు, వాళ్ళు మనకి ఇవ్వరు, వాళ్ళు చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళది అది అన్నారు. బట్ దానికి ఒక 3 days మీరు ఫోన్ చేసి మనం తీసుకున్నాం అనగానే నాకు చాలా ఆశ్చర్యం. ఎలా మీకు అదే అడిగా నేను, ఎలా వచ్చింది మీకు అని చెప్పి అదేది. సో దానికి ఫస్ట్ అభినందనలు. బట్ కానీ ఇలాంటి సినిమాని ఒక సమ్మర్ హాలిడేస్లో, అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకోండి, బట్ పీక్ ఎగ్జామ్స్ చేతుల్లో వదులుతున్నారు, ఏంటి దాన్ని రీజన్? అంటే ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళకి ప్లాట్ఫామ్ డేట్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని, అపార్ట్ ఫ్రమ్ ఇది తెలుసు, ఐ నో దట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, సీజన్ చాలా టఫ్ సీజన్ ఇది. అన్నిటికన్నా కూడా ఇట్లాంటి మంచి సినిమా తెలుగులో కూడా అనువాదమై ఒక థియేటర్లో ఆ క్వాలిటీ ఆఫ్ ద ఇది ఎక్కడా తగ్గకుండా ఒక థియేటర్లో ఈ సినిమా తెలుగు వాళ్ళు కూడా చూస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశమే మెయిన్. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద మ్యాడాక్. మీరు ఇందాక చెప్పినట్టు చాలామంది అప్రోచ్ అయినా కూడా మేము ఎప్పుడైతే అప్రోచ్ అయ్యి లేదు ఈ సినిమాని చేస్తామనో మా మీద ఉన్న నమ్మకంతో డెఫినెట్గా వీళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీలో కానీ, థియేటర్ రిలీజ్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరని చెప్పి మ్యాడాక్ వాళ్ళంతా కూడా మాకు ఇప్పుడు నిజంగా లాస్ట్ 1 weekలో కాల్ తీసుకున్నాం ఇది తీసుకొద్దామని చెప్పి. డే అండ్ నైట్ మొత్తం వాళ్ళ టీం కానీ మా టీం కానీ మొత్తం డే అండ్ నైట్ పనిచేస్తుంది చేసి నిజంగా మంచి క్వాలిటీతో నేను చూశాను ఆల్రెడీ, చాలా మంచి క్వాలిటీతో ఇది తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా. బట్ ఇలాంటి సినిమాని మీ అధినేత, మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగానైనా ఇందులో ఈ ప్రమోషన్ లేదా దీనికి ఒక బయట ఏదైనా, ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అలాంటిది. ఇప్పుడు ఆయన కూడా సనాతని అని పేరు
సనాతన సేన అని పెట్టున్నారు కాబట్టి అలాంటి ఆయనతో ఒక్క చిన్నది ఏదైనా చేయగలిగితే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహిస్తారు. డెఫినెట్గా నాకు తెలిసి ఈ సినిమా గురించి ఆల్రెడీ ఆయనకి తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ నాకు ఏమాత్రం అవకాశం దొరికినా కూడా ఆయనతో ఇట్లా నేను తెలుగులో ఇది అనువాదం చేస్తున్నానని చెప్పి డెఫినెట్గా ఈ సినిమా చూపిస్తానికి నేను ట్రై చేస్తాను. వాస్కర్ ఇది మన దగ్గర పరిస్థితి ఏంటంటే ప్రతి చిన్న సినిమా కూడా 4-5 లాంగ్వేజెస్ వేసేసి మనం పాన్ ఇండియాకి రెడీ అయిపోతాం. బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే ఎంత పొటెన్షియల్, ఇప్పుడు హిందుత్వం మూడు మీరు అన్నట్టు సనాతన ధర్మం ఇవన్నీ నడుస్తున్నాయి. అలాంటి టైంలో ఇలాంటి సినిమాని అసలు ఒక సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం, ఇప్పుడు మామూలుగా అయితే నెట్ఫ్లిక్స్ కోసమైనా సరే డబ్ చేసుకుని ఉండాల్సిందే వాళ్ళు. ఇదేంటిది అసలు అడిగారా క్వశ్చన్ మీరు వాళ్ళని? లేదండి, అంత డీప్గా అడగలేదు. బట్ ఫస్ట్ నేను అప్రోచ్ అయిన వెంటనే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి లేదు ఆస్కర్ ఒకవేళ మీరు గీతార్స్ నుంచి చేస్తాను అంటే మాత్రం అన్కండిషనల్గా మీరే డబ్ చేయించండి, మీరే మొత్తం చూసుకొని రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన దాంట్లో డెఫినెట్లీ వీ విల్ షేర్ ద ఎకనామిక్స్ అని చెప్పి వితౌట్ ఎనీ కండిషన్స్ దే ఆర్ గివింగ్ ఇట్ టు మీ యాజ్ ఆఫ్ నౌ. అండ్